ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిన్న రాష్ట్రంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి వేగంగా మెరుగుపడుతుందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని, రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య 10% లోపే ఉంటోందని అన్నారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అన్లాక్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటి కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. కోవిడ్ నివారణకు వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి బాగా మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య 10% లోపు, రికవరీ రేటు 94.5% ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 71,913 నమూనాలను పరీక్షించగా 1,121 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కి చేరింది. తాజాగా మహమ్మారితో 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,938కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఇప్పటి వరకు 8,40,26 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,249 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 96,15,090 కరోనా కేసులు శాంపిళ్లకు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాలో 2 కరోనాతో ప్రాణాలు కోల్పోగా అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03% మెరుగుపడింది. ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,50,453కు చేరింది. కాగా కొత్తగా 873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కు చేరింది. నిన్న మరో 4 మరణించడంతో మృతుల సంఖ్య 1,430కి చేరింది. తెలుగు సినిమా పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి థియేటర్లు మూసివేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు చంద్రశేఖరరావు వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కోవిడ్ బాధితులు డిసెంబర్ 1వ తేదీన జరిగే జేఎస్ఎంసీ ఎన్నికల పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కోవిడ్ బాధితులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా కేసులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో కేంద్రం ఆయా చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక బృందాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా నిలబడి మార్గదర్శనం చేస్తాయి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.